అందరికీ నమస్తే. రాహుల్ గాంధీ దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి పోయి ఏమంటున్నాయంటే, సార్ జర్ర ఈ ఒక్కసారి మీరు ప్రధానమంత్రి కావాలా సార్, ప్లీజ్ సార్, ఒకసారి భారతదేశానికి ప్రధానమంత్రి మీరు కావాలా సార్, నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నెట్టయిన్నో నువ్వు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కావాలా సార్ అని బతిలాడుతున్నాడు. నాకు ఒక మోటి సామెత గుర్తొచ్చింది, అలా చెప్పతీకారంగా ఉంటుంది కానీ వాస్తవం చెప్తున్నా. వెనకడికి ఒక ఆయన అన్నదట పొద్దుకంగా, ఓ ఇల్లుగాలో అలా అంటున్నట్ట, ఓ ఇవాళ అర్రల మంచమై అందులో పసలేదు కానీ ఈయన మాత్రం అర్రల మంచమేమని చెప్తుండు. అందులో పసువును ఏడ మంచం వేసుకుంటే ఏముంది. మీకు తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చింది, భారతదేశంలో అధికారం రావాలంటే ఫస్ట్ తెలంగాణ కాడికి వెళ్ళి చాలు చేసి ఉపాయం చేయరి. మీరు ఏదైతే 420 హామీలు ఇచ్చిరో కనీసం ఒక 210 హామీలు నెరవేర్చే ఉపాయం చేయరి. భారతదేశానికి ప్రధానమంత్రి ఎట్టగాడో నేను చెప్తా. కాడ అనుల్లా జనాలకు మంచి ఓవలు చేస్తే గాలం తీసుకుపోయి కాడ కూర్చోబెడతారు, అంతేనా కాదా? మీరు 7 పాస్ ఆడబెట్టి ఇయ్యాలమ్మకు ఒక పొద్దున్నట్టు మీరు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేకపోయి ఈ తెలంగాణ రాష్ట్రం అయిపోయింది. కానీ ఇక భారతదేశంలో ప్రధానమంత్రి కావాలి సార్ మీరంటే, కావాలంటే మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే ఉపాయం చేయాలి, అంతేగాని నేను ముందుగా చెప్పినట్టు అల్ల పసలేనోడు అర్రల మంచం వేసి అన్నట్టు మీరు 7 అన్నే పెట్టి ప్రధానమంత్రి కావాలంటే వీకనే అవుతారులా.